హాయ్ మై క్యూటీస్, నాతో పాటు సకరా చూడ్డానికి వచ్చేసేయండి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ వర్షం పడుతుంది అనమాట. అంబ్రెల్లా పెట్టుకొని వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి 1 అవర్ దూరం. అదొక రివర్ టైప్ అనమాట. మొత్తం సకురా ఉంటాయి. యాక్చువల్లీ సకురా ఎక్కడన్నా ఉంటాయి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే జపాన్లో ఈ వీక్లో, ఎస్పెషల్లీ ఏప్రిల్ 1st వీక్లో సకురా ఫెస్టివల్స్ చాలా బాగా జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫుల్ బ్లూమింగ్లో ఉంటాయి సకురా. అండ్ దాని తర్వాత పెటల్స్ అన్నీ రాలిపోతాయి. సో ఇదే టైంలో అందరూ ఫ్యామిలీస్తో లంచ్కి వెళ్ళడం, పిక్నిక్కి వెళ్ళడం అండ్ ఫొటోస్ తీయడానికి వెళ్ళడం చేస్తుంటారు. వావ్, ఎంత బాగుందో చూపిస్తాను చూడండి. వావ్, సో ప్రెటీ. ఇది మెట్రో స్టేషన్కి వెళ్ళే దారి. ఆల్మోస్ట్ వచ్చేసాను. వర్షం పడుతుంది, మరి ఈరోజు రివర్ దగ్గర ఎలా ఉంటుందో ఏమో. సో నేనైతే మా మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఇది మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 5-6 మినిట్స్ దూరం ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ మీకు సకురా ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగుందో కదా వ్యూ. అండ్ ట్రైన్ లోపలికి ఎక్కిన తర్వాత విండో నుంచి ఇది వ్యూ అనమాట. ఇందాకే వర్షం పడింది కదా, సో చాలా ప్రశాంతంగా ఆ పింక్ కలర్ ట్రీస్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, నేను నా ఫ్రెండ్తో కలిసి ఒక పార్క్కి వెళ్తున్నాను అనమాట. ఇట్స్ కాల్డ్ చిదోరిగా ఫుచి పార్క్. సో మేమైతే ఆ పార్క్కి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ నెంబర్ 5 దగ్గర కలుద్దాం అనుకున్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు గాయ్స్. సో నేను నా ఫ్రెండ్కి చెప్పాను అనమాట, నేను ఇక్కడ కాఫీ షాప్లో ఉంటాను, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయని. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. A few moments later. The toast. Yeah, we Which can one? share the cheese toast. Oh, okay. This looks interesting. It Yeah. seems like it could be sakura flavored. Yeah, same. Fragrant sakura. Yeah. Okay. Say hi. Is. But it looks nice. Seems nice. Enjoy. నెక్స్ట్ మేము కన్వీనియన్స్ స్టోర్కి వచ్చామన్నమాట. ఈ గ్రీన్ టీ ఇట్ సేస్ ఇట్ రెడ్యూసెస్ బాడీ ఫ్యాట్. సో రీసెంట్గానే నేను తాగడం స్టార్ట్ చేశాను. సో పార్క్కి వెళ్తున్నాం కాబట్టి వాటర్ అండ్ చిన్న స్నాక్స్ తీసుకుందాం అని వచ్చాము. A few moments later. సో ఫైనలీ మేము పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. బట్ బిఫోర్ దాట్, జపాన్ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? చెర్రీ బ్లాసమ్సే కదా. ప్రతి ఇయర్ స్ప్రింగ్ సీజన్లో జపాన్ అంతా ఒక పింక్ వండర్ల్యాండ్ లాగా మారిపోతుంది. టోక్యో, క్యోటో, ఒసాకా ఎక్కడ చూసినా ఈ సకురా చెట్లే కనిపిస్తాయి. అండ్ ఇక్కడే వస్తుంది ఒక స్పెషల్ జాపనీస్ ట్రెడిషన్ విచ్ ఇస్ కాల్డ్ హనామి. హనా అంటే ఫ్లవర్ అండ్ మీ అంటే వాచింగ్, అంటే ఫ్లవర్ని చూడ్డం అనమాట, ఫ్లవర్ వాచింగ్. సో హనామి టైంలో ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్ అందరూ పార్క్స్లలో ఇలా చెట్ల కింద మ్యాట్ వేసుకొని కూర్చొని ఫుడ్, డ్రింక్స్తో చిల్ అవుతారు. అండ్ ఇది ఒక పిక్నిక్ లాంటిదే, కానీ నేచర్తో కనెక్ట్ అవ్వడానికి ఒక బ్యూటిఫుల్ రీజన్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ బట్ ఆల్సో టెంపరరీ, ఈ ఫిలాసఫీని వాళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. బ్యూటిఫుల్ మూమెంట్స్ని అప్రిషియేట్ చేయడం కూడా. నిజంగా చెప్పాలంటే సకురా ట్రీస్ కింద కూర్చుంటే టైం స్లో అయినట్టు అనిపిస్తుంది. ఆ గాలిలో పూలు ఇలా రాలుతుంటే ఒక మ్యాజికల్ ఫీలింగ్. మీకు కూడా జపాన్లో హనామి ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపిస్తే స్ప్రింగ్ సీజన్ అయితే మిస్ అవ్వకండి. అండ్ ఈ పార్క్ గురించి చెప్పాలంటే ఇది ఒక హిడెన్ జెమ్ అనమాట. టోక్యోలో మనకి చాలా పార్క్స్ కనిపిస్తాయి అండ్ అందులో వేల మంది వెళ్తారనమాట సకురా టైంలో. అండ్ ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంపీరియల్ ప్యాలెస్ దగ్గర ఉంటుంది అనమాట.
అండ్ స్ప్రింగ్ సీజన్‌లో ఇక్కడ వ్యూ అయితే లిటరల్లీ ఒక డ్రీమ్ లానే ఉంటుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బోటింగ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రివర్. చెర్రీ బ్లాసమ్స్ చెట్ల మధ్యలో ఆ బోట్ రైడ్ తీసుకుంటూ వెళ్ళడం ఇక్కడ స్పెషాలిటీ అనమాట. ఇక్కడ కూడా హనాబీ వైబ్ ఉంటుంది కానీ అదర్ పార్క్స్ లాగా క్రౌడెడ్‌గా ఉండదు. అంటే చాలా తక్కువ మందికి ఈ పార్క్ తెలుసు. అండ్ నైట్ టైమ్‌లో అయితే ఇంకా బావుంటది. ఇక్కడ కనిపించే సకురా ట్రీస్ అన్నిటిని లైట్స్‌తో ఇల్యూమినేట్ చేస్తారనమాట. అండ్ వాటర్‌లో ఆ రిఫ్లెక్షన్స్‌ని చూడాలి. చాలా అంటే చాలా బావుంటుంది. వావ్! ఇక్కడ చూడండి గైస్, జపాన్‌లో ఏజ్‌కి లిమిట్ ఉండదు. ఈవిడ ఎంత ముసలావిడ అయినా కూడా తన కెమెరా పట్టుకొని చెర్రీ బ్లాసమ్స్‌ని ఫోటో తీయడానికొచ్చింది. Let's take here. Yeah, here it's like అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఇంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! ఒక్కడైనా తీసుకుందామా అని అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఎవ్వరు వాటిని చెట్టు మీద నుంచి తీయరనమాట. కింద పడినవైతే తీసుకుంటారు కానీ చెట్టు మీద ఉన్నవైతే ఎవరు టచ్ కూడా చేయరు. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇక్కడ కింద అన్ని పెటల్స్ పడ్డాయి కదా! సో ఆల్మోస్ట్ ఏప్రిల్ వచ్చేసింది కాబట్టి పెటల్స్ అనేవి ఫాలింగ్ స్టార్ట్ అయ్యాయి. Wow. వావ్! ఇట్స్ లైక్ Bro, రియల్. this would be so good. సో గైస్, మేమైతే పెటల్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. సో కొరియన్ సిరీస్‌లో నో దేర్ ఇస్ నో పెటల్. my hair. నో. Oh no. సో ఒక విష్ అనుకుంటే అది నిజం అవుతుందని చెప్పేసి పెటల్ పట్టుకుందామని ట్రై చేస్తున్నాం పిచ్చోళ్ళలాగా గాల్లో ఇలా చేతులు పెట్టి. బట్ యా, చూద్దాం. ఐ థింక్ వి షుడ్ క్యాచ్ వన్. ఇది కూడా ఇంకొక ట్రెడిషన్. ఇక్కడ జాపనీస్ వాళ్ళు ఏంటంటే కిమోనో వేసుకొని సకురా దగ్గర ఫోటోషూట్ చేసుకుంటారనమాట. వాళ్ళు పింక్ కలర్ కిమోనోస్ వేసుకున్నారు కాబట్టి ఇంకా బాగా అనిపించింది. సో మేము వాళ్ళతో ఫోటో దిగుదామని అడిగాము. సో వాళ్ళు కూడా మాతో తిరిగి సెల్ఫీ తీసుకున్నారనమాట. సకురా ఫీవర్ ఎలా ఉంటుందో జపాన్‌లో చూపించడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇది ఒక నిసాన్ కార్ చూసారు కదా! దీన్ని స్పోర్ట్స్ కార్ అంటారో మరి ఏ కార్ అంటారో నాకు తెలీదు. బట్ దీని మీద కూడా సకురా ప్రింట్ ఉంది చూసారు కదా! ఇవన్నీ సకురా ఫ్లవర్స్ లాగా వేశారు. సో అంత సకురా ఫీవర్ ఉంటదనమాట. అండ్ మేము ఇలా క్యాజువల్‌గా రోడ్ మీద వాక్ చేసాము పార్క్ నుంచి బయటికి రాగానే. ఇక్కడ కూడా చూసారా ఇవన్నీ సకురా డెజర్ట్స్ అనమాట. సో ఎవ్రీవేర్ ఇట్స్ సకురా. సో మెనీ. We can try. Maybe after session. Yeah. Pink. Favorite season. సో గైస్, ప్రెజెంట్ అయితే మేము పార్క్ నుంచి నెక్స్ట్ గిన్జా ఏరియాకి వచ్చామన్నమాట. గిన్జా వచ్చేసి ఒక లగ్జరీ ఏరియా. చాలా లగ్జరీ బ్రాండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి, లైక్ కార్టియర్, కోచ్ ఎక్సెట్రా. సో మేమైతే సూషి తినడానికి ఇక్కడికి వచ్చామన్నమాట. సో దగ్గరలో మేము వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ ఇక్కడే కనిపించింది. అండ్ బై ద వే ఇక్కడ మీకు కనిపిస్తుంది మెట్రో స్టేషన్ ఎంట్రీ అనమాట. చాలా క్యూట్గా ఉంటాయి. సో మనం కిందికి వెళ్ళిపోతే మనం మెట్రో తీసేసుకోవచ్చు. సో ఫైనలీ మేమైతే కూరా సూషికి రీచ్ అయిపోయాము. I think this way. Yeah, I'm just looking at the clothes. The place is nice. What do you think happened? Oh. That's not. Do we have to take a token?
Okay. English. Table booth or counter? I think table. This is okay? But what is the time now? Okay, we get it by One, right? 1:20. Yeah, within 20 minutes we get it. A few moments later. Are there any errors in the app? Please go to the indicated by the number. 33, 18 to 9, When your number is called, 19 to 28. to the guide Okay. 37 to 46. Ours is 33. Yay, that's our table. Oh, fancy! So good. We will take chopsticks. Yeah, thank you. Wait, what do you want? Spoon? It's okay. Okay. So, start ordering from here. Okay. Is it in English? Yeah, I turned in English. So, what do you want? Okay, I'm just checking what to eat. Okay, first you order yours. Tuna with avocado. Mm, This is avocado with cheese. yeah. Yeah, we could also try that. Have you ordered one or two? Oh, one. Just Okay. one. The last one was cheese too. Oh, okay. And then salmon to Salmon. Wait, daisuki. I am gonna have salmon with avocado. Do you want this? Mm. Okay. Sure. This one, tempura. Mm. What is this? Oh, not hand roll. I think this one. Okay. Shrimp tempura. You want two? One is okay. Okay. Then we can share. Just It's one. okay. Yeah. Let's just get one of this. Which is, I think we'll do that full. Wait, let me check the next one also. Omelette. Eels. Next. Oh. You like this? No. No, the seaweed one is like different, right? Wait. What's this? Salmon roll. Oh, this is nice. Do you want this? How does it taste? Like roll. Roll is like cod. Like Okay, fish you eggs. just ordered one. I will remember this one. Okay. Oh, we can share. That's okay. You can have a taste. The eggs. Next. The eggs are like little jellyish. Yeah, the jelly. Yeah. Because it's eggs. Oh, this mayo, man. There's I think no this should. What's inside this? I like rice, right? mayo. Sweet corn. Sweet corn. Okay. Or udon ramen. Ooh. It's already there. We got our order. Oh, looks so good. Cheese. That's yours. What's that? Yeah, it's like tempura. Oh, it's the same, isn't it? That's Yeah, it. same. Oh, I'm gonna put this on charge while we eat. Hit the spot. How is it? Okay.
Salmon avocado. It's a bit sweet. Sweet. Avocado and cheese. Maybe like lemon. Fried chicken popcorn. Okay, reaction. So, it's like mukbang channel. I'm full though. Now it's Yeah, we can finish this one. yeah, we can. ఫుల్ అయిపోయింది గాయస్. అసలు ఇంకేం లోపలికి వెళ్ళదు. చాలా తినేసాము. లాస్ట్ బైట్. ఓకే, క్లాప్స్. One hour later. సో గైస్, నేనైతే ఇప్పుడు డైసోకి వచ్చాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ వన్ పిక్నిక్ మ్యాట్. సో చూస్తున్నాము, అండ్ క్యూట్ బ్యాగ్ కూడా తీసుకున్నాము. కవర్ లాగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో పిక్నిక్ మ్యాట్ దొరికిన తర్వాత చూపిస్తాను. Because I was keeping the earrings in a tray. This one is like too big. This is like you can keep, and the prices also. Necklace and watch. Yeah, so cute. Just see the price. I think backside. Oh, 770. Not bad. That's Mary. Aristocrats, right? సో ఇది వచ్చేసి డైసో షాప్. ఇక్కడ ఏంటంటే మనకి అన్నీ చాలా అఫోర్డబుల్గా దొరుకుతాయి. సో నేనైతే పిక్నిక్ మ్యాట్ కోసం అని వచ్చి ఇవన్నీ నేను తీసుకుంటున్నాను. కాస్ట్ అయితే చాలా అఫోర్డబుల్గా ఉంటుంది. సో చాలా తక్కువ, ఐ థింక్ అరౌండ్ 100 yen నుంచి ప్రైజెస్ స్టార్ట్ అవుతాయి. సో పిక్నిక్ మ్యాట్ ఫైనలీ ఈ జోన్కి వచ్చిన తర్వాత కూడా ఇందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. దీన్ని లీజర్ షీట్ అని కూడా అంటారు అనమాట. సో ఇప్పుడు పిక్నిక్ సీజన్ కాబట్టి చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి. సో నేను సైజ్ వైజ్ కూడా నేను చూస్తున్నాను. సో కొన్ని మ్యాట్స్ వచ్చేసి ఇద్దరు కూర్చోవచ్చు, కొన్ని ఒకరు కూర్చోవచ్చు, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఈ గ్రీన్ వచ్చేసి ఒక 4 మెంబర్స్ కూర్చోవచ్చు. సో నేను అన్ని ప్రైజెస్తో సహా కంపేర్ చేసి చూస్తున్నాను. 200 yen, 300 yen, 400 yen అలా కూడా ఉన్నాయి. నాకు ఈ వాటర్ మిలన్ అయితే ఈ రౌండ్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సో ఫైనల్గా కొన్ని ఆప్షన్స్ చూసిన తర్వాత ఐ థాట్ గ్రీన్ వన్ ఈజ్ ఓన్లీ బెస్ట్ అని. అండ్ ఇక్కడైతే నేను మీకు మిగతా వెరైటీస్ కూడా చూపిస్తున్నాను. ఇవన్నీ కిచెన్ రిలేటెడ్ స్టఫ్ అనమాట. బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా అఫోర్డబుల్ ఉంటాయి. One eternity later. Hope you guys enjoyed my vlog. See you in my next video. Bye, and please don't forget to like, share and subscribe. Bye.